12 ఏళ్లు బీజేపీకి ఇచ్చిండ్రు. ఈ ప్రాంతంలో 2 సార్లు ధర్మపురి అరవింద్ను పార్లమెంట్ గెలిపించారు. ఇవాళ మళ్ళీ మోడీ మంత్రం చదువుతున్నాడు ధర్మపురి అరవింద్ గారు. నేను అడుగుతున్నా, అయ్యా గల్లీలో కౌన్సిలర్ కావాలంటే, గల్లీలో మోరీ తీయాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి మోడీని అడగాలనా? ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా, ఈ 7 ఏళ్లలో నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మిమ్మల్ని 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరపతి ఉందంటావు కదా, మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ను తీసుకురాలేకపోయినరు? 95 సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక స్మార్ట్ సిటీగా మీరు మోడీ దగ్గర సాధించలేకపోయినరు. మీ పరపతి ఉపయోగపడలేదంటే మళ్ళీ కార్పొరేటర్లుగా బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఈరోజు ధర్మపురి అరవింద్ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ మీరే ప్రభుత్వం, మీరే ప్రధానమంత్రి, మీరే పార్లమెంట్ సభ్యులు, మీ సోదరుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి, మీ నాయకుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. ఎందుకు తెలంగాణకు నిధులు తీసుకురాలే? ఎందుకు నిజామాబాద్లో ఉండే ఎయిర్పోర్టు ఈ రోజు వరకు మంజూరు జరగలేదు? ఇవాళ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు ₹1 తీసుకురాలేదు. మూసి ప్రక్షాళనకు మీ 10 పైసలు తీసుకురాలే. రీజనల్ రింగ్ రోడ్డు గురించి చర్చనే లేదు. ఇవాళ నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గురించి కేంద్రం నిధులు తెస్తా అంటే మేము ఎవరమైనా వద్దన్నమా? ఏమి తీసుకొచ్చిండ్రని, ఏమి ఇచ్చిండ్రని, ఏమి తెచ్చిండ్రని ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు, ఇవాళ ప్రజల దగ్గరకు వస్తున్నారని నేను అడగదలుచుకున్న ధర్మపురి అరవింద్ గారిని. ఇవాళ మీ వల్ల ఏమి ప్రయోజనం లేదు. 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయినా నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు అని అంటే మీకు ఇచ్చే ఉద్దేశమే లేదు. నిజామాబాద్ ప్రజల ఓట్లు కావాలి కానీ నిజామాబాద్ అభివృద్ధికి నిధులు తెచ్చే ఉద్దేశమే మీకు లేదు. పాపం ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు కాదు అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ను జైల్లో పెట్టాలి, చిప్పకూడు తినిపించాలని మాట్లాడుతుంటాడు. మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. మోడీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎంగా మార్చుకున్నాడు. మాకు అవకాశం ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి మీరు అడిగిండ్రు, శాసనసభలో చర్చ పెట్టి 6 నెలల కింద సిబిఐకి ఇచ్చినాం. మరి 48 గంటల్లోనే జైల్లో పెడతాన్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా. ఎందుకు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్, హరీష్ను బీజేపీ వాళ్ళు మరి బొక్కలేయకుండా చెర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు పెట్టకుంటే ఎవరు కాపాడుతున్నారు? ఇవాళ కేటీఆర్ను జైల్లో పెట్టాలని అరవింద్ గారు అంటున్నారు. అందుకే ఫార్ములా ఈ రేస్ కేసు కట్టి అరెస్టులు చేయమని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ ఫైలు మోడీ గారి ఆఫీసులో మూలకు అడ్డది. మరి ధర్మపురి అరవింద్ గారికి బాధ్యత లేదా? ఎందుకు అరవింద్ గారు మాట్లాడతలేరు? ఈ వేదిక మీద నుంచి ధర్మపురి అరవింద్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. మీ కిషన్ రెడ్డి గారు ఏ రకంగా కేసీఆర్ని కాపాడుతున్నాడో మీకు కనిపిస్తలేదా? మీరు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. ఇవాళ కూలిపోయింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. మీరు ఎందుకు ఆ కేసును ముందుకు కొనసాగిస్తలేరు? మా ఇందూరుకు వచ్చి అరవింద్ నన్ను బాగా అడుగుతాడు. ఇంతకు ముందేమో ముఖ్యమంత్రి కాకంటే ముందేమో గుండు అంటుడే. నన్ను ముఖ్యమంత్రి అయినాక నన్ను అంటే నువ్వు నూకోను కదా. 11 సార్లు పేర్లు తీసుకుంటాడు. ఇవాళ 11 సార్లు కూడా ధర్మపురి అరవింద్ గారు అన్నాడట. నేను మాత్రం పొట్టోడా, నేను పొట్టోడా అనే అంట. అది ముఖ్యమంత్రి ఆయన సిగ్గు తీస్తాడు అరవింద్ అని, అరవింద్ గారు అరవింద్ గారు అని ఉండి. ఇప్పుడు ఇంతకుముందు అనకపోవు. పొట్టోడు జైలు వేసిండా అండి? వేయలే. ఇలా నిజామాబాద్కి వచ్చి మీ కిషన్ రెడ్డి గారికి చెప్పు, సిబిఐకి అప్పచెప్పి నేను 6 నెలలు అవుతుంది, 2 రోజులల్లా సిబిఐ చర్య తీసుకుంటుందని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి ఆయనకి చెప్పు, ఆయన అడుగు అన్నాడు. సరే, నేను ఈ సభ గజ్వేల్ నుంచి నేను అడుగుతా ఉన్నా. కిషన్ అన్న దీనికి జవాబు ఇయ్యలేము. దీంతో పాటు పొట్టోడిది సంచులు మోసిన కేసు కూడా ఉంది. అది కూడా స్లో ఎందుకైంది, దాని మీద కూడా జవాబు ఇచ్చారా కనుక్కొని చెప్పు జరా. అది కూడా జర స్పీడప్ చెప్పి ఈ 2 పనులు కూడా కిషన్ అన్న చేపియాలి.
దాని మీద ఆయన మాట్లాడాలి. మేము కూడా అది కూడా అడుగుతున్నా. గత ముక్కోడే ఎందుకు, తొండమూతోడు కూడా ఓడి లోపలికి పీడా వదిలిపోతుంది తెలంగాణకి. చెప్తే ఇప్పుడు మహిళలు ఎన్ని వాగ్దానాలు చేసేది అన్ని చెప్తే మీకు. ఇక సిబిఐకి ఎప్పుడు అప్పచెప్పిండండి? 2 సంవత్సరాలు. అదేమో కమిటీ వేసుకోండి, ఘోష్ కమిటీ, అంతే కదండి మేడం? పీసీ ఘోష ఏదో ఉండే, ఘోష్ కమిటీ. ఆ నివేదిక ఇచ్చింది ఒక సీనియర్ జడ్జు ఘోష్ గారు. ఆయన పేరు మీద కమిటీ వేసి కాళేశ్వరంలో అడ్డంగా దోసుకున్నారు కల్వకుంట్లలో అని రిపోర్ట్ ఇచ్చినాక నువ్వు చర్య తీసుకునే సమయంలో చర్య తీసుకోకుండా కేసీఆర్ కేటీఆర్ దగ్గర ఎన్ని వేల కోట్లు మింగినావు రేవంత్ రెడ్డి, దయచేసి ప్రజలకు చెప్పు. నువ్వు ఎందుకు చర్య తీసుకోలే? నువ్వు చర్య తీసుకునేది లేకుంటే ఎందుకు నువ్వు కమిటీ చేసినావు? 2 సంవత్సరాలు టైంపాస్ ఎందుకు చేసినావు? ఇలా ఈ కార్ రేసు అల్కగా కేటీఆర్ జైలుపోతాడు. ఎందుకు చర్య తీసుకుంటలేవు? ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎంపీల ఫోన్ ట్యాపింగ్ లేని, మంత్రుల ఫోన్ ట్యాపింగ్ లేని, వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ల మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? కుల్లం పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తూనే ఉన్నది ఫోన్ ట్యాపింగ్ లేనే అని. నువ్వు ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లకి లాలూచి పడుతున్నావు రేవంత్ కల్వకుంట్ల దగ్గర? దయచేసి చెప్పు. తెలంగాణని ముంచిపోయిన కల్వకుంట్లోను, తెలంగాణ వాళ్ళని మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ దొందే. వీళ్ళిద్దరికిద్దరు దొంగ వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. ఏమేం వాగ్దానాలు చేసిండ్రో మీకు నేను ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేస్తా. కానీ గజ్వేల్ వచ్చినట్టు దుద్దులు పెద్ద ఉన్నాయి. ఆ అక్కయ్య దుద్దులు బాగానే పెద్దగున్నాయి. రేవంత్ రెడ్డి తులం బంగారం ఇచ్చినావా? ఇయలే. తులం బంగారం రేట్ ఎంత ఇప్పుడు? 1,60,000. ఆ పొట్టోడు ప్రామిస్ చేసినప్పుడు ఎంత ఉండే? 78,000 ఉండే. డబల్ అయిపోయింది. ఇప్పుడు ఇస్తారంటవా? రైతులకు రుణమాఫీ చేసిండా? రైతులకి రైతు భరోసా ఇస్తున్నాడా? మీరు వడుతున్నారు. మీకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాడా? ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు మా దగ్గర వచ్చింది. వాళ్ళు ఇందూరుకు వచ్చి నేను మాదిగ సోదరులకి మన రామచంద్రరావు గారట నిన్న రేవంత్ రఫత్ ఖాన్ అని ఏదో అన్నాడు. రామచంద్రరావు గారు ఏదో పేరు పెట్టిండు, ముల్లా పేరు పెట్టిండు. అసలు మీ అందరు తెలియదు. ఈ 4% రిజర్వేషన్ ఇస్తా అంటుండే నిన్నటి నుంచి. అసలు సంగతి ఏంటంటే రేవంత్ కూడా సుంతి అయిపోయింది. मुल्ले को खुश करने के लिए रेवंत भी सुनती कर लिया।